ఈనాడు గాంధీ భవన్లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క వర్ధంతి సందర్భంగా ఆత్మ బలిదానం సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. గత 350 సంవత్సరాల కిందటనే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీని, తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా ఆనాడు పరిపాలకులు గ్రామాల్లో వెళ్ళి ఖచ్చితంగా మీరు పన్నులు కట్టాలంటే ఒక ఆలోచనతో అరాచకం సృష్టించి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా అవమానకరంగా చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఆత్మగౌరవాన్ని నాశనం చేసే విధంగా ఆనాడు పాలకులు చేస్తే ఆనాడు తిరగబడ్డటువంటి మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. వారు చరిత్రను కూడా బ్రిటిషర్స్ ఏదైతే దాని చరిత్ర తీసుకొని ఈరోజు లండన్ క్రైమ్ బ్రిడ్జ్లో వారి యొక్క చరిత్రను పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుణ్ణి కాలక్రమేణా చాలా మంది పాలకులు పరిపాలిస్తున్నా దాన్ని ఏనాడు కూడా పుస్తక రూపంలో తీసుకురానటువంటి పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాలు మొదలైనాయో తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలు కూడా ఖచ్చితంగా వారి యొక్క సర్దార్ సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలంటే ఆలోచనతో అందరూ కూడా బహుజనులందరూ కూడా ముందర రావడం జరిగింది. అదే సందర్భంగా ఆనాడు ఏదైతే వారు సామాజిక న్యాయం, సామాజిక విప్లవం రావాలంటే ఆలోచనతోన పెత్తందారు వ్యవస్థను వ్యతిరేకంగా, పెత్తందారు వ్యవస్థలో ఎలాంటి అరాచకాలు చేసిరో వాళ్ళకి వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న ఏదైతే పూనిండో అదేవిధంగా ఈరోజు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క చైతన్యంతోన సామాజిక న్యాయం, కింది స్థాయిలో ఉన్నటువంటి నిమ్మ జాతులను పైకి రావాలి, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, దళితులు అందరూ కూడా రాజకీయ చైతన్యం రావాలంటే ఒక ఆలోచనతోన వారు తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉంటూ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉంటూ ఇద్దరు కూడా సామాజిక న్యాయం పాటిస్తూ ఈనాడు 44% ఈరోజు బీసీలకు ఇవ్వాలంటే ఒక ఆలోచనతోన ఈరోజు రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వాన, మహేష్ అన్న నాయకత్వాన ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మనం పంపించడం జరిగింది. ఎప్పుడైతే సామాజిక న్యాయం జరుగుతుందో అప్పుడే నిమ్మ జాతులు, కింది జాతులు కూడా పైకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ఎప్పుడు అణచివేయకుండా ఉండేటువంటి ఆలోచన వాళ్ళకే ఉంటుంది కనుక ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వారి స్ఫూర్తిని తీసుకొని సర్దార్ సర్వాయి పాపన్న ఆనాడు 350 సంవత్సరాల కింద ఏదైతే ఆలోచించి ఆనాడు సైన్యం కట్టుకొని 18 కోట్ల తెలంగాణ ప్రాంతంలో జయించిండో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రేవంత్ అన్న, మహేష్ అన్న ఇద్దరు కూడా దళిత బీసీలకు అందరికీ కూడా న్యాయం చేయాలంటే ఒక ఆలోచనతోన 42% రిజర్వేషన్ని మనం తెలంగాణలో ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కనుక వారి స్ఫూర్తిని, వారి ఆలోచనని రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ముందుకు రావాలి. ఈరోజు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని శాఖలు నడిపిస్తూ అందరిని కూడా మమేకం చేస్తూ వారికి కూడా రాజకీయ చైతన్యం కలిగిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోన రేవంత్ అన్న, మహేష్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, మధుయాస్కి గౌడ్ అన్న అందరూ కూడా ముందుకు సాగుతున్నారు కనుక ఈ జాతి బిడ్డలుగా పుట్టి ఈ జాతిలో చైతన్యం తీసుకునేటువంటి ఆలోచనతో వారు ముందుకు సాగుతున్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్నకు వారి స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మేము ఖచ్చితంగా అని చెప్పి వారి స్ఫూర్తిని ఈ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటున్నాం.